దాన్ని ఎప్పటికీ మర్చిపోదామన్నా మర్చిపోలేని పరిస్థితి అవుతుంది. దానివల్ల రిహాబిలిటేషన్ సెంటర్లు కూడా ఎక్కువ పెరుగుతున్నాయి. తల్లి తండ్రిని కొట్టడం, తిట్టడం, ఇంట్లో వాళ్ళని బాధించడం, చెప్పింది తినకపోవడం, దానివల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి. కాబట్టి దీనికి మీరు ఎవరు కూడా దాన్ని జోలిపోకుండా మీకు ఎక్కడైనా మీ దృష్టికి వచ్చినా కానీ ఖచ్చితంగా మా పోలీసుల దృష్టికి తీసుకురావాలి. దానికి మీకు ఒకవేళ డయల్ 100 అని తెలుసు కావచ్చు, మీ అందరికీ నోట్ అనిపించుకోవాలి. డయల్ 100 అనే నెంబర్కి ఫోన్ చేసి చెప్పాలి. ఇక్కడ ఇట్లా జరిగితే మీకు కూడా మీ స్కూల్ దగ్గర కానీ ఎవరైనా కానీ బయట వచ్చి ఇక్కడ బైక్ల మీద వచ్చి ఏమైనా టీజ్ చేయడం కానీ, అన్నెసరిగా తిరగడం కానీ, అరణ్య